Good evening, student. I am B. Srinivas, lecturer in commerce, working at SRVK Government Degree College, Banswada, District Kamareddy, State Telangana. In this short video, we are going to discuss about the types of auditing. అంటే ఈ వీడియోలో మనము ఆడిటింగ్ యొక్క రకాల గురించి డిస్కషన్ చేయబోతున్నాం. మనము లాస్ట్ క్లాస్లో ఆడిటింగ్ అంటే ఏమిటి, ఆడిటింగ్ యొక్క ఉద్దేశాల గురించి, ప్రయోజనాల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో మనము ఆడిట్ యొక్క రకాల గురించి మనం పరిశీలిద్దాం. ఆడిటింగ్ అంటే ఏమిటి, వాట్ మీన్ బై ఆడిటింగ్? ఆడిటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లాజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ ఇన్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అసర్టైన్ అక్యురేట్ పొజిషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే సంస్థ కలిగి ఉన్నటువంటి వాస్తవ ఫలితాలను యథార్థపరిచి తెలుసుకోవడానికి మరి సంస్థ నిర్వహించినటువంటి పద్దు పుస్తకాలను పరిశీలన జరిపే ప్రక్రియను మనం ఆడిటింగ్ అని అంటాం. అంటే సంస్థ నిర్వహించినటువంటి పద్దు పుస్తకాలు సంస్థ యొక్క యథార్థ పరిస్థితిని ప్రశ్నించే విధంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి జరిగే పద్దు పుస్తకాల యొక్క పరిశీలనను ఆడిటింగ్ అని అంటారు. కాబట్టి ఆడిటింగ్ను ప్రధానంగా ఆడిట్ను 3 అంశాల ఆధారంగా అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. ఆడిట్ కెన్ బి క్లాసిఫైడ్ based on 3 main points. They are on the basis of ownership, on the basis of time and on the basis of objectives. ఇక్కడ ఆడిటింగ్ అనే ప్రక్రియను ప్రధానంగా 3 అంశాల ఆధారంగా వర్గీకరించడానికి అవకాశం ఉంటుంది. సంస్థ యొక్క యజమాన్యం ఆధారంగా, సమయం ఆధారంగా, ఉద్దేశాల ఆధారంగా. ఇక్కడ యజమాన్యం ఆధారంగా అంటే సంస్థను నిర్వహించే యజమాన్యం ఆధారంగా, సంస్థ స్థాయి ఆధారంగా మళ్ళీ ఆడిట్ను 6 రకాలుగా వర్గీకరించవచ్చు. ఆన్ ద బేస్ ఆఫ్ ఓనర్షిప్ ఆడిట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 6 కేటగిరీస్. ప్రొప్రైటర్షిప్ ఆడిట్, పార్ట్నర్షిప్ ఆడిట్, కంపెనీ ఆడిట్, ట్రస్ట్ ఆడిట్, కోఆపరేటివ్ సర్వీసెస్ ఆడిట్, దెన్ గవర్నమెంట్ ఆడిట్. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఆడిట్ అండర్ ఓనర్షిప్. ఇక్కడ ఫస్ట్ వన్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఆడిట్, అంటే సొంత వ్యాపార సంస్థ యొక్క ఆడిట్. ఇక్కడ సొంత వ్యాపార సంస్థలో యజమాని ఒకడే ఉంటారు. ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఆర్గనైజేషన్ దర్ ఇస్ ఓన్లీ వన్ ఓనర్. కాబట్టి యజమాని ఒకే వ్యక్తి ఉన్నప్పటికీ మరి వ్యాపారం ఉన్నప్పుడు అనేక రకాల ఆదాయాలు ఉంటాయి, వ్యయాలు ఉంటాయి. కాబట్టి తన సంస్థ సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి మరి సొంత వ్యాపార సంస్థ యజమాని కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడు. తన సంస్థ ఆడించినటువంటి వాస్తవ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తాడు. కానీ సొంత వ్యాపార సంస్థ యొక్క ఆడిట్ అనేది తప్పనిసరి కాదు. దిస్ టైప్ ఆఫ్ ఆడిట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ది ఓనర్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. ఓకే, ఆడిట్ ప్రాసెస్ విల్ బి డన్ బేసిస్ ఆన్ ది agreement made between the auditor and owner. It comes under a private audit. కాబట్టి ఈ రకమైనటువంటి ఆడిట్ నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత ఉండవలసిన అవసరం లేదు. దెర్ ఇస్ నో రిక్వైర్డ్ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్. ఎనీబడి కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ ఆడిట్. లెట్ us డిస్కస్ అబౌట్ ది పార్ట్నర్షిప్ ఆడిట్, భాగస్వామ్య వ్యాపార సంస్థ ఆడిట్. ఇక్కడ భాగస్వామ్య వ్యాపార సంస్థలో మరి ఈ వ్యాపారం నిర్వహించడానికి ప్రత్యేకంగా 1932 భాగస్వామ్య వ్యాపార చట్టం ఉంది. కాబట్టి మరి భాగస్వామ్య వ్యాపార సంస్థలో యజమానులు 2 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. బ్యాంకింగ్ వ్యాపారం అయితే 10 మంది ఉంటారు, బ్యాంకేతర వ్యాపారం అయితే 20 మంది ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయంలో మరి ఒకరిపై మరొకరు అపనమ్మకాలు పెంచుకోకుండా ఫర్ ది ట్రాన్స్పరెన్సీ పర్పసెస్ ఇట్ ఈస్ నెసెసరీ టు మెయింటైన్ ఆడిట్, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. కాబట్టి ఇది కంపల్సరీ కాదు. భాగస్వామ్య వ్యాపార సంస్థలో కూడా ఆడిట్ ప్రక్రియ అనేది భాగస్థులపైన ఆధారపడి ఉంటుంది. ఎంతైనా మంచిది ఆడిట్ ప్రక్రియ నిర్వహించినట్లయితే మరి భాగస్థుల మధ్య సామరస్యమైనటువంటి సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది. వారి మధ్యలో అపోహలు ఉండదు. వ్యాపార సంస్థ ఆడించినటువంటి ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోవచ్చు. మరి ఫలితాలను, లాభ నష్టాలను ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత వాటిని ఒప్పందం మేరకు తగు విధంగా పంచుకోవడానికి అవకాశం ఇది ఉంటుంది. భాగస్వామ్య వ్యాపార సంస్థలో ఆడిటర్ను మరి భాగస్వామ్య ఒప్పందం మేరకు వాళ్ళు నియమిస్తారు.
ఆ ఒప్పందం మేరకు వారికి పారితోషికం ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కంపెనీ ఆడిట్, ఇట్ ఈస్ ద హై లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక్కడ కంపెనీ ఆడిట్ మనకు తెలుసు, మన భారతదేశంలో కంపెనీ ప్రక్రియను నిర్దేశించుటకు నియంత్రించుటకు ప్రత్యేకంగా 1956లో ఒక చట్టాన్ని రూపకల్పన చేయడం జరిగింది. 2013 దాన్ని సవరించి నూతన కంపెనీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కంపెనీ తర ఆడిట్ మనము స్టాట్యుటరీ ఆడిట్ అంటాం. కంపెనీ ఆడిట్ కమ్స్ అండర్ స్టాట్యుటరీ ఆడిట్. ఇట్ ఈస్ మ్యాండేటరీ అకార్డింగ్లీ పర్టికులర్ యాక్ట్. ఇట్ మే బి joint stock company or banking company or insurance company. Any type of company has to maintain audit in every financial year. కాబట్టి ఇక్కడ కంపెనీ తరహా సంస్థలలో తప్పకుండా పద్దు పుస్తకాలను, ఆర్థిక నివేదికలను అర్హులైనటువంటి ఆడిటర్ ద్వారా ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇందులో విఫలమైనట్లయితే మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కంపెనీ ఆడిట్ ఈస్ మ్యాండేటరీ అకార్డింగ్లీ కంపెనీ యాక్ట్ 2013. ఓకే, కాబట్టి దిస్ వర్క్ మస్ట్ బి డన్ బై క్వాలిఫైడ్ ఆడిటర్. హీ హాస్ టు complete the CA. Generally, CA holder can do company audit process. Then trust audit. ఇక్కడ ట్రస్ట్ ఆడిట్ మీన్స్ ఇక్కడ some person gather to achieve mutual goal, rendering services to the society. If they form trust, ఇప్పుడు ట్రస్ట్ను కనుక కొంతమంది వ్యక్తులు కలిసి సామాజిక ప్రయోజనాల దృష్ట్యా కొందరి సహకారం అందించే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ను కనుక ఏర్పాటు చేసినట్లయితే మరి ట్రస్ట్కు కూడా కొన్ని రకాల ఆదాయ వ్యయాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో మరి ట్రాన్స్పరెన్సీ కొరకు సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ట్రస్ట్కి సంబంధించిన పద్దు పుస్తకాలను కూడా ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ట్రస్ట్ ఆడిట్ అనేది ట్రస్ట్ డీడ్ పైన ఆధారపడి ఉంటుంది. ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులు ఆడిటర్ నియామకం చేసుకుంటారు. అతని ద్వారా ఒప్పందం మేరకు అతను ఆడిట్ ప్రక్రియను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆడిట్, సహకార సంస్థల యొక్క ఆడిట్. ఓకే, మనకు సహకార సంస్థ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ప్రత్యేకంగా 12 సహకార చట్టం ఉంది. కాబట్టి దాని ఆధారంలో ఈ సహకార సంస్థలు ఏర్పాటు చేయబడతాయి. కాబట్టి మరి ఆ సంస్థలు కూడా సభ్యుల మధ్య మంచి సంబంధాలు సృష్టించాలంటే సహకార సంస్థ కలిగి ఉన్నటువంటి ఆదాయాలను, పద్దు పుస్తకాలను అర్హులైనటువంటి ఆడిటర్ ద్వారా ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మరి వాస్తవ పరిస్థితి ఏంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి అనేది అవకాశం అనేది ఉంటుంది. సహకార సంస్థలో సభ్యుల ఆసక్తి అనేది చాలా ముఖ్యం. ఒకరిపై మరొకరి నమ్మకం కలిగి ఉంటుంది. కాబట్టి అలాంటి అపనమ్మకం లేకుండా, ఒకరిపై మరొకరు అపనమ్మకం కలగకుండా సభ్యుల మధ్య మంచిగా సంబంధాలు కొనసాగాలంటే సహకార సంస్థల యొక్క పద్దు పుస్తకాలను తప్పకుండా ఆడిట్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గవర్నమెంట్ ఆడిట్, ఇక్కడ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక రకాల విభాగాలు ఉంటాయి. మరి అనేక రకాల వ్యయాలు ఉంటాయి, అనేక రకాల ఆదాయాలు వస్తువు ఉంటాయి. అవి చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. మరి ఈ ప్రజాధనాన్ని ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేస్తుంది, ఏ రకమైనటువంటి ఆదాయాన్ని కలిగి ఉంది అనే వాటిని ఆడిట్ నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక విభాగం కలిగి ఉంటుంది. అకౌంట్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్. దీని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆధ్వర్యంలో ఈ విభాగ కార్యకలాపాలు నిర్వహించబడతాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించబడినటువంటి వ్యయాలు కానివ్వండి లేదా ఆదాయాలు కానివ్వండి ఏ రకంగా ఉంది, అవి ఖచ్చితంగా ఉన్నాయా, అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, మోసాలు ఉన్నాయా అనే విషయాన్ని ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆధ్వర్యంలో నిజాలను నిర్దేశించడం జరుగుతుంది. ఆడిట్ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఆల్ government department, it may be central department or state government department. Okay, audit process will be done by the Comptroller and Auditor General of India. Then on the basis of time,
ఇక్కడ సమయం ఆధారంగా మళ్ళీ ఆడిట్ను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించడానికి అవకాశం ఉంది. కంటిన్యూయస్ ఆడిట్, ఫైనల్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, బ్యాలెన్స్ షీట్ ఆడిట్. మళ్ళీ సమయం ఆధారంగా ఆడిట్ను 4 రకాలుగా వర్గీకరించడం జరుగుతుందమ్మా. కంటిన్యూయస్ ఆడిట్ అంటే నిరంతరత ఆడిట్. అంటే ఆడిట్ ప్రక్రియ కనుక సంవత్సరం పొడుగా కనుక నిర్వహించినట్లయితే అలాంటి ఆడిట్ను నిరంతరత ఆడిట్, అవిచ్ఛిన్న ఆడిట్గా పరిగణించడానికి అవకాశం ఉంది. ఇఫ్ ఆడిట్ ప్రాసెస్ ఈజ్ కండక్టెడ్ త్రూఅవుట్ ది ఫినాన్షియల్ ఇయర్, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది కంటిన్యూయస్ ఆడిట్. ఈ రకమైనటువంటి ఆడిటర్ సిబ్బంది తరచుగా సంస్థకు వెళ్ళి పద్దు పుస్తకాలను రోజువారీగా తనిఖీ చేస్తూ తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరం పూర్తయిన తర్వాత వారు నిర్వహించబడినటువంటి ఆడిట్ పైన తగు నివేదికను యజమానానికి సమర్పించడం అనేది జరుగుతుంది. దెన్ ఫైనల్ ఆడిట్, తుది ఆడిట్. అంటే దిస్ టైప్ ఆఫ్ ఆడిట్ ప్రాసెస్ విల్ బి కండక్టెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్. అంటే ఒక ఆర్థిక సంవత్సరం పూర్తి అయిన తర్వాత, ముగింపు లెక్కలు తయారు చేయబడిన తర్వాత వాటి యొక్క వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి నిర్వహించబడే ఆడిట్ను తుది ఆడిట్గా పరిగణించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది నిరంతరంగా సంవత్సరం పొడుగా నిర్వహించడానికి అవకాశం ఉండదు. సంవత్సరం పూర్తయిన తర్వాత నిర్వహించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తుది ఆడిట్గా పరిగణించడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా థర్డ్ వన్, ఇంటరిమ్ ఆడిట్, మధ్యకాలిక ఆడిట్. అంటే దిస్ ఆడిట్ విల్ బి కండక్టెడ్ బిట్వీన్ 2 ఫినాన్షియల్ పీరియడ్. అంటే ఒక 2 ఆర్థిక సంవత్సర కాలాల మధ్యలో నిర్వహించబడే ఆడిట్ను మధ్యకాలిక ఆడిట్ అని అంటారు. సర్వసాధారణంగా కంపెనీతర సంస్థలు వాటాదారులకు మధ్యకాలిక డివిడెండ్ కనుక ప్రపోజ్ చేసినప్పుడు అంతవరకు సంస్థ కలిగినటువంటి లాభ నష్టాలను తెలుసుకోవడానికి, ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని తెలుసుకోవడానికి ఈ రకమైనటువంటి ఆడిట్ నిర్వహిస్తాయి. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ఆడిటింగ్ విల్ బి కండక్టెడ్ వెదర్ కంపెనీ decided to pay interim dividend to the shareholder, proposed interim dividend to the shareholder. During this period, interim audit will be conducted. Then బ్యాలెన్స్ షీట్ ఆడిట్ అంటే ఆస్తిపత్రుల పట్టిక ఆడిట్. పేరులో ఉంది ఆస్తిపత్రుల పట్టిక ఆడిట్. అంటే ఇక్కడ సంవత్సరం పూర్తయిన తర్వాత ఆస్తిపత్రుల పట్టిక ఆడిట్కు తుది ఆడిట్కు కొద్దిగా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ముగింపు లెక్కలు తయారు చేయబడిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్, ఆస్తిపత్రుల పట్టికలో తెలుపబడినటువంటి వివిధ రకాల అప్పులు, వివిధ రకాల ఆస్తులకు సంబంధించినటువంటి యథార్థ విషయాలను తెలుసుకోవడానికి నిర్వహించబడే ఆడిట్ను మనము బ్యాలెన్స్ షీట్ ఆడిట్ లేదా ఆస్తిపత్రుల పట్టిక ఆడిట్గా పరిగణించడం జరుగుతుంది. ఇందులో వివిధ రకాల అప్పులు ఎలా ఉన్నాయి, ఏ రకమైనటువంటి అప్పులు ఉన్నాయి, రిజర్వులు ఎలా ఉన్నాయి, ఆస్తులు ఎలా ఉన్నాయి, ఏ రకమైన ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తుల విలువ ఎంత, చరాస్తుల విలువ ఎంత, కనిపించని ఆస్తుల విలువ ఎంత, ఆస్తులపై ఏమైనా తనఖా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇందులో సరిచూడడం జరుగుతుంది. ఓకే, ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఆడిట్ ద accurate position of the liabilities and assets will be verified by the auditor. Let us discuss about the third category. On the basis of objectives, అంటే ఉద్దేశాల ఆధారంగా ఆడిట్ యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు మనము డిస్కసింగ్ చేద్దాం. అంటే ఇక్కడ ఆడిటింగ్ అనే ప్రక్రియ ఏ ఉద్దేశం కొరకు నిర్వహించడం జరుగుతుంది, ఏ ఉద్దేశం కొరకు ఆడిట్ను నిర్వహించాలని యజమాన్యం అనుకున్నారు, దాని ఆధారంగా ఆడిట్ను మళ్ళీ అనేక రకాలుగా వర్గీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫర్ వాట్ పర్పస్ దే వాంట్ టు కండక్ట్ ఆడిట్. ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అగైన్ ఆడిట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 8 కేటగిరీస్. 8 రకాలుగా వర్గీకరించడానికి అవకాశం ఉంటుంది. అది ఫినాన్షియల్ ఆడిట్, ఆర్థిక ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, అంతర్గత ఆడిట్, దెన్ కాస్ట్ ఆడిట్, ట్యాక్స్ ఆడిట్, గవర్నమెంట్ ఆడిట్, సెక్రటరియల్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, దెన్ ఎక్స్టర్నల్ ఆడిట్.
ఓకే. ఫినాన్షియల్ ఆడిట్. ఫినాన్షియల్ ఆడిట్ మీన్స్ ఇక్కడ సంస్థ కలిగి ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక పరిస్థితులపైన విశ్లేషణ చేయడానికి అన్ని రకాల పద్దు పుస్తకాలు, అన్ని రకాల ఆదాయాలు, అన్ని రకాల వ్యయాలు, ఆర్థిక పట్టికల గురించి, ఆర్థిక నివేదికల గురించి యథార్థ పరిస్థితి తెలుసుకోవడానికి నిర్వహించబడే ఆడిట్ ఫినాన్షియల్ ఆడిట్ అంటారు. తద్వారా సంస్థ కలిగినటువంటి ఖచ్చితమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఉంటుంది. ఓకే. ఓకే, ఇంటర్నల్ ఆడిట్. ఇక్కడ ఇంటర్నల్ ఆడిట్ వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ వే ఆడిట్ అంటాం. అంటే ఇదెందుకు అంటే ఉత్పత్తి తరహా సంస్థలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ కండక్ట్ దిస్ టైప్ ఆఫ్ ఆడిట్ టు ascertain the accurate position of the accurate information regarding the cost of production, cost sheet, cost process, cost method, cost techniques. ఇక్కడ వస్తు ఉత్పత్తిని నిర్వహించే సంస్థలు వస్తు ఉత్పత్తి ప్రక్రియ యొక్క వాస్తవ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ రకమైనటువంటి ఆడిట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే ఉత్పత్తి వ్యయం ఎంత ఉంది, ఉత్పత్తి పద్ధతిని ఏ విధంగా పాటిస్తున్నారు, ఉత్పత్తి ప్రాసెస్లు ఏ విధంగా ఉన్నాయి, సరుకు కొనుగోలు ఏ విధంగా జరిగింది, ఓకే, ఉత్పత్తికి అయినటువంటి వ్యయం ఎలా ఉంది, మరి ఏమైనా ఎన్ని రకాల వస్తువులు ఉత్పత్తి కాబోయాయి. దిస్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ బి వెరిఫైడ్ బై ది ఇన్ ద కాస్ట్ ఆడిటింగ్ ప్రాసెస్. లెట్ us discuss about the tax audit. అంటే పన్ను ఆడిట్. ఓకే, ఎవ్రీ బిగ్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు పే వేరియస్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్. ఇట్ మే బి ఇన్కమ్ ట్యాక్స్, ఇట్ మే బి కార్పొరేట్ ట్యాక్స్, ఇట్ మే బి జిఎస్టీ. ఓకే, కాబట్టి ఇలాంటి పన్ను బాధ్యత లెక్కించడానికి సమ్ expert has to verify the format involving in the tax calculation and fulfillment of tax application. ఇక్కడ భారీతర వ్యాపార సంస్థ అయినప్పుడు అనేక రకాల పన్ను చెల్లించాల్సినటువంటి బాధ్యతలు కలిగి ఉన్నప్పుడు మరి అలాంటి పన్ను లెక్కించడంలో కానీ ఆ పన్నుకు సంబంధించినటువంటి న్యాయ నిబంధనలు పాటించడంలో కానివ్వండి, నివేదికలు పూరించడంలో కానివ్వండి, మంచి అవగాహన కలిగినటువంటి ఒక ఆడిటర్ ద్వారా ఈ ప్రక్రియను తనిఖీ చేయించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే సరైన పద్ధతిలో పాటించడం జరిగిందా, పన్ను సరిగా చెల్లించడం జరిగిందా, పన్ను చెల్లించేటప్పుడు ఫార్మెట్ లీగల్ ఫార్మెట్ కరెక్ట్గా మీరు పాటించడం జరిగిందా లేదా అనే విషయాన్ని ఈ ట్యాక్స్ ఆడిట్లో సరిచూడడం జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆడిట్. ఓకే, ఆల్రెడీ యజమాన్యం ఆధారంగా వర్గీకరణలో గవర్నమెంట్ ఆడిట్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి ఆడిటర్ ఆదాయ వ్యయాలను ఆడిట్ నిర్వహించడానికి ప్రత్యేకంగా మరి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ఇండిపెండెంట్ బాడీ ఆడిట్ అయిన అకౌంటింగ్ విభాగం ఉంటుందనే విషయం చెప్పాను. ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మరి వారి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విభాగాల యొక్క పనితీరును ఆడిట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. దెన్ సెక్రటరియల్ ఆడిట్ అంటే ఇది కంపెనీ తరహా సంస్థలు ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఆరంభించబడే సంస్థలు మరి సంస్థలు నమోదు అయ్యేటప్పుడు న్యాయ నిబంధనలు ఏ విధంగా పూరించడం జరిగింది, వివిధ నివేదికలను తయారు చేసేటప్పుడు షరతులను పాటించడం జరిగిందా, న్యాయ నిబంధనలు ఏ మేరకు పూరించడం జరిగింది అనే విషయాలను తనిఖీ చేయడానికి నిర్వహించబడే ఆడిట్ను సెక్రటరియల్ ఆడిట్ అని పరిగణించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంటర్నల్ ఆడిట్ అంటే సంస్థ అంతర్గతంగా బయట వ్యక్తితో కాకుండా సంస్థలో పనిచేసే సిబ్బంది ఆధారంగా నిర్వహించే ఆడిట్ ఇంటర్నల్ ఆడిట్ అని అంటారు. అంటే ఇంటర్నల్ ఆడిట్ విల్ బి డన్ బై ది స్టాఫ్ మెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, ఫర్ ద పర్పస్ ఆఫ్ టు హెల్ప్ ది మేనేజ్మెంట్ వాట్ ఈస్ ద ఇంటర్నల్ కండిషన్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే సంస్థ లోపల సిబ్బంది ఆధ్వర్యంలోనే బయట వ్యక్తితో సంబంధం లేకుండా ఒక సిబ్బంది ఆధ్వర్యంలోనే అతనికి అదనపు బాధ్యతను ఇచ్చి సంస్థ నిర్వహించబడే వివిధ రకాల అంశాలను అతని ద్వారా ఆడిట్ చేయించడం జరిగినట్లయితే దాన్ని అంతర్గత ఆడిట్గా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్టర్నల్ ఆడిట్. ఎక్స్టర్నల్ ఆడిట్ అంటే బహిర్గత ఆడిట్. అంటే సంస్థ సిబ్బందితో సంబంధం లేకుండా
ఆడిట్ ప్రక్రియను నిర్వహించడానికి బయట వ్యక్తిని కనుక బాధ్యతను అప్పగించినట్లయితే, ఆడిటర్గా నియమించి సంస్థ పద్దు పుస్తకాలను ఆడిట్ నిర్వహించినట్లయితే దాన్ని బహిర్గత ఆడిట్గా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎక్స్టర్నల్ ఆడిట్ ప్రాసెస్ విల్ బి డన్ బై ద ఎక్స్టర్నల్ ఇండిపెండెంట్ పర్సన్. That's why this audit will be known as the independent audit. Okay, he has to do auditing process independently. He has to verify everything. He has to procure every information. Don't depend upon the internal persons. That's why this type of audit is known as external audit. కాబట్టి ఇది బహిర్గత ఆడిట్గా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఆడిట్ అంటే ఏమిటి, మరి ఆడిట్ యొక్క వర్గీకరణ. కాబట్టి విద్యార్థులు ఆడిట్ యొక్క వర్గీకరణ అనేది సంస్థ యజమాన్యం ఆధారంగా, సమయం ఆధారంగా, అదేవిధంగా సంస్థ ఆడిట్ యొక్క ఉద్దేశాల ఆధారంగా, 3 అంశాల ఆధారంగా అనేక రకాలుగా వర్గీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.